సోయాబీన్ రైతులు, పాల రైతులు పూర్తిగా నష్టపోతారు. అట్లే ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ చట్టాన్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తూ మహాత్మా గాంధీ పేరు మార్చి చట్టంలో సారాంశాన్ని తీసేసి పేదలకు వ్యతిరేకమైన పద్ధతిలో చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ మూడు ప్రధానమైన డిమాండ్ల పైన దేశవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు, రైతు సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాలు పిలిపించాయి. అందులో భాగంగా ఈ రోజు కర్నూలు నగరంలో వేలాది మంది కార్మిక వర్గం, బ్యాంకు ఉద్యోగులు, ఎల్ఐసి ఉద్యోగులు, మెడికల్ రిప్స్, సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, అన్ని రకాల ఉద్యోగులు, కార్మికులు, అంగన్వాడీ వాళ్ళు, ఆశా వాళ్ళు, మెప్మా వాళ్ళు, అన్ని రకాల కార్మికులు, అమాలి కార్మికులు, ఆటో కార్మికులు వేల సంఖ్యలో నిరసన తెలియజేస్తున్నారు. ఈ ర్యాలీ ద్వారా స్పష్టం చేస్తున్న ప్రభుత్వానికి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం మీ యొక్క కార్మిక రైతు వ్యతిరేక విధానాలను మానుకోండి, పునరాలోచన చేయండి, రైతులకు అనుకూలంగా కార్మికులకు అనుకూలంగా చట్టాల మార్పు తీసుకురండి. అప్పుడు మాత్రం మీకు మరణ ఉంటుంది. లేకుంటే మాత్రం రాబోయే ఎన్నికల్లో మీ ప్రభుత్వానికి రాజకీయంగా సమాధి కట్టాల్సి వస్తుందని చెప్పేసి హెచ్చరిక చేస్తున్నారు.